తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. కృష్ణా జిల్లా గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో లేడీస్ హాస్టల్లో కొన్ని విజువల్స్ అంటే దాంట్లో కొంతమంది కెమెరాలు పెట్టారు. ఆ కెమెరా నుంచి వచ్చిన విజువల్స్ని కొన్ని ఆడపిల్లలకు సంబంధించిన చిత్రాలని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు అనేది పెద్ద గొడవ అయింది. ఆ గొడవ అనేది రకరకాలుగా అసలు ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే రక్షణ లేదు. ఈవెన్ లాడ్జ్లో రూమ్ తీసుకున్న ఈ కెమెరాలు అట్లాగే హాస్టల్లోనూ ఇట్లాగే అవుతుంది. ముఖ్యంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కొంచెం ప్రతిష్టాత్మకమైంది, క్రమశిక్షణ ఉంటుందని చెప్పుకుంటారు. అక్కడ కూడా ఇట్లా జరగటం మీద ఇప్పుడు చాలా పెద్ద సంచలనమైంది. దానికి సంబంధించిన వివరాలు మనకు అందించడానికి మనతో రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. అదండి, గుడ్లవల్లేరు కాలేజ్ జనరల్గా కొంచెం డిసిప్లైన్ అది ఉందన్న కాలేజ్ అని చెప్తారు. అక్కడ ఏంటి కెమెరాలు, బాత్రూమ్. చంద్రబాబు గారు కొంచెం సీరియస్గానే తీసుకున్నాడు దీన్ని. అదే తీసుకుని కొల్లు రవీంద్రని అలాగే జిల్లా ఎస్పీని ఇమ్మీడియట్గా కాలేజీకి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో దగ్గరుండి చూసి పరిశీలి చేసి రమ్మని ఆదేశించాడు ఆయన. అంటే మనం నిన్న మొన్న చూసాం, అంటే ఈ యాప్ ద్వారా రూమ్స్ బుక్ చేసుకునేటువంటి ఓవైఓ ఉంది ఒకటి. దానిలో రూమ్స్ బుక్ చేసుకోవటానికంటే వాళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు. కపుల్కి రూమ్ ఇస్తాము అనేది వాడి ప్రకటనలోనే ఉంటుంది. ఆ ప్రకటనను చూసి చాలామంది దానిలోకి ఎంటర్ అవుతున్నారు. పోలీస్ జంజాటం ఉండదని వీళ్ళ అభిప్రాయం. అలా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపల బాత్రూంలో కాదు, రూమ్లోనే కెమెరాలు అమర్చి, అంటే ఎక్కడైనా అమర్చడానికి కన్వీనియంట్ కెమెరాస్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఎవరి జీవితము అంటే మీ ఫోను, మీ జేబులో ఫోన్ని వేరే చోట నుంచి ఆపరేట్ చేసి మీ జీవితాన్ని చిత్రీకరించే వెసులుబాటు వచ్చేసినటువంటి సాంకేతికత ఉంది ఇప్పుడు. మీ ఇంటి టీవీని వేరే వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకుని, అంటే స్మార్ట్ టీవీలు వచ్చాక మీ డ్రాయింగ్ రూమ్లో ఏం జరుగుతుందో వేరే చోట నుంచి చూసే అవకాశం దొరికేసింది ఇప్పుడు. ఇటువంటి కండిషన్లో ఎవరి జీవితానికి భద్రత లేదు. ఈ భద్రత లేకపోవడం అనేది రకరకాలుగా బయటకు వస్తుంది. అందులో ఇప్పుడు ప్రధానంగా ఈ గుడ్లవల్లేరు కాలేజీలో అదేదో బయటికి వాట్సాప్లో సర్క్యులేట్ అవ్వటం ఇది కాదండి. వాళ్ళు ఈ వీడియోస్ చేసి రెండు పనులు చేస్తున్నారు. ఒకటేమో బ్లాక్మెయిల్ చేయటం, నీ వీడియో నా దగ్గర ఉంది అని చెప్పి ఇతర పనులు చేయించుకుంటారు. బ్లాక్మెయిల్ అంటే అదేదో ర్యాన్సమ్ కోసం కాదు, యాక్టివిటీని ర్యాన్సమ్ షేప్లో తీసుకుంటున్నారు. ఇది ప్రమాదం. దీనికోసం ఈ వీడియోను వాడతారు. అందుకని విద్యార్థినుల జీవితాలు ఏమైపోతాయి అనేది ఇక్కడ చూడాలి. భయం వేస్తుంది వాళ్ళకి ఒకసారి, ఈ వీడియో బయటకు వెళ్తే ఏమవుతుంది అని. ఈ వీడియోస్ ఎక్కడికి వెళ్తాయండి? ఈ వీడియోస్ రకరకాల వెబ్సైట్లోకి వెళ్ళిపోతాయి. అంటే వెబ్సైట్లు కాదు, ఛానల్స్లోకి వెళ్ళిపోతాయి, ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోతాయి. మనకి వీడియోస్ ఉన్నటువంటి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఎండ్ టు ఎండ్ అది క్లోజ్ అయి ఉంది అనే ఉద్దేశంతో వీడియో చాట్ చేస్తూ న్యూడ్ అయిపోతారు. అంటే నేను నా గదిలో ఉన్నటువంటి ల్యాప్టాప్లో నేనున్నాను, వాడి గదిలో ఉన్న ల్యాప్టాప్లో వాడున్నాడు అనుకుని అయిపోతారు. కానీ ఇది ఇంకొక చోట రికార్డ్ అవుతుంది, ఈ టోటల్ కాన్వర్సేషన్. దీన్ని తీసుకెళ్ళి వాడు ఎక్కడో పెడతాడు, అది ఎవరో చూసి వీళ్ళకి చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాదు. అటువంటి వ్యాపారం జరుగుతోంది ఇప్పుడు ప్రపంచంలో. అంటే ఇంత ముందులాగా బ్లూ ఫిల్ సపరేట్గా తీయక్కర్లా లేదు, వీళ్ళంతటి వీళ్ళే స్వయంగా అప్పచెప్పేస్తున్నారు, తమ తాళాలు అవతల వాడి చేతిలో పెడుతున్నారు. అలాగే పరిస్థితి ఎంత దారుణం అయిపోయింది అంటే బెడ్రూమ్లో ఫోన్ ఉంచడం ప్రమాదం. మీ ఫోను మీ బెడ్రూమ్లో ఉంచుకోవడం కూడా ప్రమాదంగా మారి, స్మార్ట్ టీవీ ఉన్న గదిలో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని కొంచెం ఇంటిమేట్గా ఉండటం కూడా ప్రమాదంగా మారిపోయిన ప్రపంచంలో ఉన్నాం మనం. అందుకని దీని నెక్స్ట్ లెవెల్
అది కొంచెం పల్లెటూరు వాతావరణంలో ఉంటుంది. గుడివాడ దగ్గర గుడ్లవల్లేరు, గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ రూట్లో తగులుతుంది అది. అక్కడ కాలేజీ చాలా చాలా డిసిప్లిన్డ్. ఆ ఊర్లో కూడా మౌతుబరులు ఉన్నారు. కొంచెం దాని తాలూకా భూస్వామ్యం విలువలు ఉన్నాయి అక్కడ. భూస్వామ్య విలువలు అనేది ఒకటి ఉంటుంది కదా మనకి, అది కూడా కరప్ట్ అయిపోయింది. ఎథిక్స్ మారల్స్ కొంత ఉంటాయని మనం అనుకుంటున్నాం, కానీ అవి కూడా కరప్ట్ అయిపోయి చాలా కాలం అయింది. ఇటువంటి కండిషన్లో ఆ కాలేజీలో ఇప్పుడు కొత్తగా ఈ విషయం వెలుగు చూడటం. దీనికి ముందు ఈ ఓయో రూమ్లో బెడ్రూమ్లోనే కెమెరాలు పెట్టి వాళ్ళు షూట్ చేస్తున్నారు అనేది ఒక గొడవ. ఈ కండిషన్లో ఎవరి జీవితానికి భద్రత లేదు, ఎలా భద్రత కల్పిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. అదే ముందు గుడ్లవల్లేరు కాలేజీలోనేమో నిజంగానే క్యామ్లు పెట్టారు అనేది ఒక వార్త వచ్చిందండి. తర్వాత ఏమో ఏదో అది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భాగంగానో, లేదంటే ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకళ్ళని బెదిరించడానికి నేను కెమెరాలు పెట్టానని, నేను వీడియో తీశాను, ఒకళ్ళనొకళ్ళు బెదిరించుకోవటంలో జరిగింది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలాగే ఇది డైవర్షన్ స్కీమ్ అయి ఉండొచ్చు. ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఒక అమ్మాయి ప్రమేయం ఉంది, ఆ అమ్మాయే ఇవన్నీ ఆర్గనైజ్ చేసింది అనేది వస్తుంది బయటికి. కానీ ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో పెట్టినా అక్కడికి చాలామంది పెడతారు కదా, చాలామంది డేటా రికార్డ్ అయి ఉంటుంది కదా, ఆ డేటా ఏమవుతుంది అనేది ప్రశ్న. దీంతో పాటు ఇంకొక ప్రమాదం ఏంటంటే, పెట్టే అవకాశం ఉన్నది ఆడపిల్లలకే, పెట్టే అవకాశం వాళ్ళకే ఉంది కాబట్టి పెట్టి ఉండొచ్చు. కానీ డేటా ఏం చేశారు అనేది చూడాలి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఏం చేశారు అనేది. ఇది జరిగిన విషయాన్ని పక్కదారి పట్టించడానికి బయటకు తీసుకొచ్చిన కథ కూడా అయి ఉండొచ్చు. అంటే పోలీసులు చెప్పడం ఏంటంటే, మేము వెతికాము ఎక్కడెక్కడ కెమెరాలు కనపడలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అంటే విషయాన్ని డైల్యూట్ చేయడానికి ఇష్యూ లేకుండా అంతమంది ఆడపిల్లలు రోడ్డు మీదకి రారు. రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని వాళ్ళు నినాదాలు చేశారు ఈరోజు. అంటే ఏదో మేరకు జరిగింది అక్కడ. ఆ జరిగిన దాన్ని ఎలా కంట్రోల్లోకి తీసుకోవాలి అనే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. పోలీసులు కెమెరాలు దొరకలేదు అనటము, ఇది ఎవరో పర్సనల్గా బెదిరించటం కోసం పెట్టినటువంటి కెమెరా అని చెప్తున్నారు. కానీ దానిలోకి ఆ అమ్మాయి వెళ్ళటానికి ముందు, ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత, వీళ్ళు కెమెరా తీయటానికి ముందు కెమెరా పెట్టి కెమెరా తీయటానికి టైం పడుతుంది కదా, ఈ గ్యాప్లో ఒక్క మనిషే లోపలికి వెళ్ళి ఉండదు కదా, ఇంకో 5-6 వెళ్ళుంటారు కదా, వాళ్ళ జీవితాలు ఏమిటి అనేది ప్రశ్న. ఆ జీవితాలకు ఎవరన్నా గ్యారంటీ ఇవ్వగలరా? కెమెరాలే లేవని పోలీసులు చెప్తున్నారు. ఇదేమో ట్రయాంగులర్ గొడవ అని ఇంకొక స్టోరీ వచ్చింది. అసలు కెమెరాలు, బాత్రూముల్లో కెమెరాలు అనేది ఒకటి. విద్యార్థులు హాస్టల్లోకి ఎంటర్ కావడానికి నైట్ ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకుని బయటకు గెంటేశారు. అంటే రాత్రి నుంచి ఉదయానికి సీన్ మారుండొచ్చు. చంద్రబాబు గారు హడావిడిగా మంత్రిని, తర్వాత ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కదిలించి మీరు వెళ్ళండి అని సీఎం గారు చెప్పే వరకు ఎవరూ కదలలేదు. లోకేష్ గారు వైజాగ్ వెళ్ళాడు, ఆయన అక్కడ నుంచి ఏదో ట్వీట్ చేశాడు. ఇలా వీళ్ళందరూ పూనుకుని కదిలిస్తే యంత్రాంగం కదిలింది. చివరికి జిల్లా ఎస్పీని నువ్వు స్పాట్కి వెళ్ళమని సీఎం గారు చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి ఏ లెవెల్లో సీరియస్గా ఉన్నారు వీళ్ళు అనేది అర్థమవుతుంది. లోకల్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దానిలో. లోకల్ పోలీసుని మేనేజ్మెంట్ డెఫినెట్గా మేనేజ్ చేస్తుంది. కాలేజీ తాలూకా రెప్యుటేషన్ దెబ్బతినకుండా చూసుకోవటం కోసం వాళ్ళు ఈ ఎవరో వాంటెడ్గా వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్గా దాన్ని డైల్యూట్ చేయడానికి, ఇంటర్నల్గా బెదిరించుకోవటానికి 2-3 స్టూడెంట్స్ కలిసి చేసినటువంటి చిలిపి పనిగా దీన్ని ప్రచారం చేయటం వెనకాల మేనేజ్మెంట్ కుట్ర ఉండొచ్చు. కానీ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివి చాలా ప్లాన్డ్గా జరుగుతున్నాయి. మనకి వివిధ ప్లాట్ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, నేను మోడీ గారు చెప్తూ ఉంటాడు, పౌండ్ సైట్లు ఇండియాలోకి ఎంటర్ కాకుండా నేను అడ్డుకున్నాను, నా 56 ఇంచుల ఛాతీ ఒక ఫైర్ వాల్ లాగా తయారైంది, ఏది లోపలికి రావడం లేదని ఏం చెప్తున్నాడు. కానీ ప్రపంచంలో అన్ని ఫోనుల్లోనూ అవి అవైలబుల్గానే ఉన్నాయి కంటెంట్. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక పేరు రద్దయిపోతే ఇంకో పేరుతో వెంటనే స్టార్ట్ అవుతుంది. వీడి ప్రమేయం లేకుండానే వీడి ఫోన్లో ఓపెన్ అవుతుంది అది. అటువంటి కండిషన్లో
అందరూ రోజువారీ ఆ యాక్టివిటీలో ఉన్నారు. ఇది నిరోధించే పరిస్థితి లేదు. కంపార్ట్మెంటల్ అయిపోయింది జీవితం. ఎవడి కంపార్ట్మెంట్ వాడిది, ఎవడి ఫోన్ వాడిది, ఎవడి రుచులు వాడివి, ఎవడి అభిరుచులు వారివి. ఈ పరిస్థితిలో ఎవరి జీవితానికి భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ భద్రత కల్పించగలం మేము అని భరోసా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా లేవు. అంటే దానితోటి ఒకసారి ఇప్పుడు సపోజ్ ఈ వీడియోనే బయటికి వెబ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ తీసి రిట్రీవ్ చేసే బహుశా లేదు, ఆ స్కిల్ కూడా లేదనుకుంటా. ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. సరే, అది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఒక సైట్లో ఉంటుంది, ఒక సైట్లో మీకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత దాన్ని తీసేయడానికి ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటారు, వేరే వేరే వాట్సాప్లోనో లేదంటే డౌన్లోడ్ చేస్తారు. రకరకాలుగా వెళ్ళిపోతుందండి, సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక దానికి వన్స్ ఒక్కసారి రోడ్డెక్కిన జీవితం మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేదు. అయ్యే పని కాదు అది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే కంటెంట్తో ఒక 80 సైట్లు ముందే రెడీలో ఉంటుంది. ఇది అయిపోగానే అది ఎంటర్ అవుతుంది, అది పీకేగానే ఇంకోటి ఎంటర్ అవుతుంది. ఇటువంటి టెక్నాలజీలో ఉన్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో ఉన్నాం. ఎవరికి రక్షణ లేని పరిస్థితి. ప్రతి ఒక్కరూ అప్రమత్తం అయ్యి మనం హాస్టల్లో ఉన్నాము అన్నప్పుడు మన వైపు ఎవరి ఫోన్ అయినా తిరిగిందా, మనం బాత్రూంలోకి వెళ్ళగానే మొత్తం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంత చేసుకుంటే తప్ప జీవితాలకు అంటే ఫ్రీ విల్ చంపేస్తున్నారు. ఫ్రీ విల్ లేదు, ప్రైవసీ లేదు, పర్సనల్ ప్రైవసీ లేదు, ఫ్రీ విల్ లేదు. ఈ రెండు చచ్చిపోతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అనే దీంతో ఉండాలి ప్రతి ఒక్కడు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు పడగదిలో ప్రవేశించింది అనుకో, దేనిలోకైనా ప్రవేశించింది. మీ ఫోన్, మీ జేబులో ఫోన్ ఉంటే మీరు ప్రపంచం ముందు ఉన్నట్టే. మీ యాప్లు ట్రాక్ అవుతున్నాయి. మీరు ఎవరికి డబ్బులు వేస్తున్నారో వాడికి తెలుసు, ఎందుకు వేస్తున్నారో తెలుసు, ఏ పర్పస్ కోసం. ఇప్పుడు ఒక ఎక్కడో హైదరాబాదులో ఉన్న కుర్రవాడికి ఎక్కడో మారుమూల విలేజ్లో ఉన్నటువంటి అమ్మాయితో ఏదో సంబంధం ఉందనుకోండి, వీడిక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి డబ్బులు వేస్తే ఎందుకు వేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేయటం 5 నిమిషాల పని. వీడు అక్కడ 20,000 వేశాడు అనే విషయం తెలిసాక 20,000 ఎందుకు పడింది అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద విషయం కాదు. ఏది గోప్యం లేదు. ఇప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్ కాకపోయినా ఏదో కెమెరాలో సైబర్గా, ఇప్పుడు వాళ్ళు న్యూడ్గా వీళ్ళు న్యూడ్గా, ఇప్పుడు ఆయన ఎవరో ఎంపీనే చేశాడు కదండి, అప్పుడు ఎంపీ చేశాడు, ఎమ్మెల్సీ చేశాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది వాడేం చెప్తాడు, ఫిజికల్ ఇంటర్ కోర్స్ అనేది ఉండేది, అట్లా కాకుండా ఇప్పుడు సైబర్ అదే. ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి వీడు ఓపెన్ అవుతాడు, వీడియో కాల్ అంటారు. ఈ వీడియో కాల్లో ఇక్కడ ఈ ఎండ్లో వీడు ఉంటాడు, అవతల ఎండ్లో ఆ అమ్మాయి ఉంటుంది అనుకుందాం. వీళ్ళిద్దరూ ఏమనుకుంటారు, ఇది పూర్తి ప్రైవసీతో ఉన్నాం మనం అని అనుకుంటారు. అంతవరకే అనుకుని అలా చేసేస్తారు. చేసిన తర్వాత క్లోజ్ అయిపోయింది, వీళ్ళు షట్ డౌన్ చేసేస్తారు, అయిపోయింది, మనం ఎవరికి తెలియదు ప్రపంచంలో అని బయటకు వచ్చి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ధార్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ వీడియో ఇంకో చోట రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి అది ఏదో సైట్లో దర్శనం ఇస్తుంది. అది ఎవడో చూస్తాడు. చూసిన తర్వాత వీళ్ళకి తెలుస్తుంది మన బతుకు రోడ్డు మీద ఉంది. కాపురాలు ఏమైనా ఉంటే కుప్పకూల్తి, ఆడపిల్లలకి పెళ్ళి, ఎవరికి ప్రైవసీ లేదండి. వన్స్ అంటే విజువల్ మీడియా వచ్చిన తర్వాత ఎలాంటి దారుణమైన పరిస్థితులు అంటే, ఇప్పుడు ఒక టీవీ ఛానల్లో సపోజ్ ప్రేమికుల రోజు వచ్చింది, ఎవరో స్టోరీ రాసిస్తారు, అది వాయిస్ ఓవర్ మీద ఎడిటర్ చేస్తూ ఫైల్ షాట్స్ వాడతాడు. ఆ ఫైల్ షాట్స్ లైబ్రరీ వాళ్ళు వేస్తారు. అది 5 ఏళ్ళవో ఆ ఛానల్ పెట్టి 10 ఏళ్ళు అయితే 10 ఏళ్ళవో అయి ఉండొచ్చు. ఆ 10 ఏళ్ల క్రితం ఏదో పార్కులో షూట్ చేసి ఉంటారు. అందులో కలిసి నడుస్తున్నటువంటి జంటలు అవి బ్లర్ చేయరు, వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా వాడేస్తారు. అది 10 ఏళ్ల తర్వాత ప్లే అవుతూ ఉంటుంది. వాళ్ళు బ్రేకప్ అయిపోయి
వేరే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి ఉంటారు. ఆ పిల్లలు అలా టీవీ చూస్తూ గుర్తుపెట్టే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి కండిషన్లో బతుకుతున్నాం మనం. ఇప్పుడు గుడ్లవల్లేరు కాలేజీ విషయం ఏమైతుందంటారు ఫైనల్? ఇది కేవలం నా ఉద్దేశం అయితే, ఇప్పుడు బయటకు వాళ్ళు చెప్తున్నటువంటి ఇదేదో వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్నల్గా ఎవరినో ఏదో చేయటం కోసం బెదిరించటానికో లేకపోతే అల్లరి చేయటానికో బ్లాక్మెయిల్ చేయటానికో కెమెరాలు పెట్టారు అనేదాకా అడ్మిట్ చేశారు. కెమెరాలు లేవని పోలీసులు చెప్తున్నారు. అంటే పోలీసులు వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వాళ్ళు చెప్తున్న స్టోరీని నమ్మండి, కెమెరాలు పెట్టి తీసేశారు అని చెప్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇది డెఫినెట్గా కుక్కుడు స్టోరీ కావచ్చు. మేనేజ్మెంట్ పోలీసులు కొల్యూడై ఇలాంటి ఒక కథ ప్రచారం చేసేసి ఇష్యూని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక వ్యక్తులకు పరిమితం చేసావు, 3 వ్యక్తులకు పరిమితం చేసి క్లోజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ 3 చేసినప్పటికీ కెమెరా పెట్టి కెమెరా తీయటానికి కనీసం 2-3 అవర్స్ టైం పడుతుంది. ఈ 2-3 అవర్స్లో ఎంతమంది వెళ్ళారు లోపలికి, ఎంతమంది ఆ కెమెరాలోకి వెళ్ళారు, వాళ్ళ జీవితాలు ఏమిటి అనేది ఒకటి చూడాలి. అక్కడ వరకు పరిమితం అయితే. కానీ ఇది ప్లాన్డ్గా జరుగుతూ ఉండుండొచ్చు. జరిగి 2 ప్రయోజనాలు, ఒకటేమో బెదిరించి వాళ్ళని పర్మనెంట్గా వాళ్ళ జీవితాలు నాశనం చేయటం. ఆర్థిక ప్రయోజనం కాదు ఇది. డబ్బులు అంటే మీ వీడియో బయట పెడతాం కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి అనేది కాదు. వాళ్ళ జీవితాల మీద అజమాయిషీ తీసుకోవటం, ఇది ప్రమాదం. అందుకని ఇదేదో ఆషామాషిగా ఇప్పటికిప్పుడు క్లోజ్ చేసే కథ కాదు. ఇప్పుడు కలకత్తాలో జరిగినటువంటి కేసు ఉంది. ఆ అమ్మాయిని హాస్పిటల్లో హెరాస్ చేసి చంపేసినటువంటి కేసులో వాళ్ళకి కనీసం డ్యూటీ రూమ్ లేదా? డ్యూటీ రూమ్ లేక కదా అమ్మాయి అక్కడ కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళింది. ఆ అమ్మాయికి చాలా విషయాలు తెలుసు. అక్కడ మెడికల్ మాఫియా వ్యవహారాలు, డ్రగ్స్ అమ్ముతున్నారు ఆ హాస్పిటల్లో, ఈ విషయాలు బయటకు చెప్తుందని డిజైన్ చేసి చంపారు అనేది కదా ఇప్పుడు బయట సర్క్యులేషన్లో ఉన్న వార్త. అలాగే ఎవరి జీవితాలకి ప్రైవసీ లేవు, ఫ్రీ విల్ లేదు. విద్యార్థులు ఆందోళన విరమింపజేయటం కోసం ప్రయత్నాలు. ఇదంతా ఇది మసిపూసి మారేడుకాయ చేయటమే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొంచెం మనసు పెట్టి, పవన్ కళ్యాణ్ మహిళా రక్షణే తన పరమావధిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా జోక్యం చేసుకుని కాలేజీ మేనేజ్మెంట్ని కూర్చోబెట్టి మాట్లాడి తేల్చాల్సిన విషయం తప్ప లోకల్ పోలీసు డెఫినెట్గా కాలేజీ మేనేజ్మెంట్తో లాలూచి పడే క్లోజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ కేసుని ఈ రేపు ఉదయానికి క్లోజ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.